ఇక చూడు ఇల్లుగాలు ఓడేడుతున్నట సూర్ల సుట్టగా లేదని ఇంకోటి ఏడ్చిండట. అంటే సామెత వేరే ఉంది కానీ గది చెప్తే మా వాళ్ళు కొట్టేస్తారని ఉద్దేశంతో గిట్టి చెప్పిన అర్థమైతే అందరికి అయిందిగా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే నిన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్ ప్రకటిస్తే గీ ఏంది మన ఎల్బీ నగరం దగ్గరనట ఒక మోదవారి నేను మాత్రం షాప్ బంద్ చేయని అంటున్నట. నమ్మబుద్ధి అది లేదు కదా అన్న. ఒకసారి వీడియో పెట్టే ప్రయత్నం చేసి జనాలు చూస్తారు. एक बार का पैसा नहीं है नहीं मंगलवार है दिवस मंगलवार है दिवस मंगलवार सोमवार है संडे अरे मालूम है पेड़ का गड़बड़ है ये संतुर क्या है आपके साथ में रहेंगे गवर्नमेंट ऑफिसर పోలీస్ పర్మిషన్ सौ साल की गड़बड़ है या तुम ये आके क्या एक दिन का बोलते क्या करेंगे 100 साल की पेड़ का गड़बड़ है ये 1000 साल का 2 साल का नहीं। अरे तुम पहले सवाल है वो बात नहीं है भाई बंद करो पहले बंद करो अब खोलो नहीं करते చూసిరు కదా ఈ మోతవారిని అరే పిల్ల మమ్మగా షాప్ బంద్ చేయరాదంటే ఈయన మార్వాడే ఆయనట. బంద్ చేయమంటే హమ్ నై బంద్ కర్తాయి అంటుండు. కైకి అంటే బోత్ సమానే అందరు. అరే సమానం ఎవరికి లేకుండొచ్చు మరి ఏ షాపులో లేకుండొచ్చు. మొత్తం అన్ని షాపులు ఓపెన్ చేసి ఈ మోతవారి దొక్కంది బంద్ చేయమంటే ఇది ఎంతవరకు న్యాయమే అంటే నడుస్తుంది. తెలంగాణ మొత్తం బంద్ అయినా పట్టణంలో కూడా బంద్ అయినా మరి నీవు షాప్ బంద్ చేయమంటే నేను బంద్ చేయను నేను పండుగకు సమానం అమ్ముకోవాలంటే మరి సమానం ఓడుకుంటారు నాకు కాకియా ఓ మార్వాడి కాకియా నీ సమానం ఓడుకుంటాడు. మళ్ళీ ఈ బీసీలే కదా పోయినది. మరి ఆ బీసీలకే కొద్దిగా ఆపద వచ్చిందంటే వాళ్ళేదో బంద్ ప్రకటించుకుంటే నీ పక్కన ఇంకా బొక్కలన్నీ వచ్చినట్టు నీ సమానం తాగమైతట్టు ఏ మురిగిపోయేదా కరిగిపోయేదా తరిగిపోయేదా ఏమాయా 3-4 గంటలు బంద్ చేస్తే మళ్ళీ గిసంటోళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ కొంతమంది సన్నాసులు వెనకేసుకొస్తారు. వీళ్ళని ఇక గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారు. అవునా కదా చెప్పురు. ఇక అవసరం ఆ గిసోటి మార్వాడోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో